యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవునికి లోబడి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి. నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలయనగా దేవుడు తన కృపా వరముల విషయములో పిలుపు విషయములోను పశ్చాత్తాపపడెడు. కావున సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇదిగో నేనే త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీకు విరోధముగా ఎవరు ఏం చేసినా వారిపై పగ తీర్చుకొనక, వారిపై కోపము చూపక దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.